ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అనుకూల దైవం ఏమిటి, అలాగే చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ నవమి, దీన్నే మధ్వనవమి అంటాం. ఈరోజు చేపట్టేటువంటి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు చక్కటి విజయాన్ని కలిగిస్తాయి. నవమి తిథి అయినప్పటికీ కూడా మహావిష్ణువు యొక్క స్మరణ ద్వారా విజయాలు సాధించవచ్చు. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే కుజుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కందుల దానం, ఎర్రటి వస్త్ర దానం, అలాగే ఎర్ర ఆవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు కుజుడి యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, రుణపీఠను కూడా తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి, ప్రబల శాంతి తప్పనిసరి. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి, వృషభ క్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనాయాస విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మానసిక క్లేశాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాన్ని గృహిణులు క్రమశిక్షణతో నిర్వహించగలుగుతారు. విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగితే ఉద్యోగపరమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్మిక రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరు సమస్యలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమశిక్షణ లోపిస్తుంది, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులు గట్టి పట్టుదలతో మాత్రమే, ఏకాగ్రతతో మాత్రమే రాణించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక బలం ఉన్నప్పటికీ నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి.
శ్రామిక రంగం వారికి అనుకున్నవి సాధించగలిగేటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ మానసిక క్లేశాలు కూడా వెనంటి ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆకస్మికంగా తారసపడతాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో అనుచిత పరిస్థితులు తొలగుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో రాణించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూకుడు వ్యవహారాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. నైపుణ్యంతో రాణించగలుగుతారు. నూతన ప్రయోగాలు, ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. గట్టి ప్రయత్నాలతో వ్యాపార రంగం వారు రాణించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలని సాధించగలుగుతారు. బాధ్యతలు విద్యారంగం వారికి పెరుగుతాయి. నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ ఆరోగ్యపరంగా తప్పనిసరి. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆకస్మిక ప్రతికూలతని తట్టుకోగలుగుతారు. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహన పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతకు, సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆదాయం బాగుంటుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి రాణిస్తాయి. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందకర పరిస్థితులను కలిగిస్తాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విదేశీ సంబంధిత సంభాషణలు, లావాదేవీల ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. విద్యార్థులు బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తితో కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడా రంగం వారికి తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా రాణిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర వాతావరణం వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు ఆనందకర వాతావరణాన్ని పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం సిరివాస్తురీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో పాటించవలసినటువంటి వివిధ ముఖ్యాంశాలు ఒక్కసారి గనక ఆలోచన చేసి త్రికరణ శుద్ధిగా గనక ఆచరించినట్లయితే సత్వరమే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సాధింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు మీ గృహంలో 9 ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన కనుక చేసి ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి పాలు పటిక బెల్లం వేసి నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. ప్రాతకాలంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి మీరు మనసులో ఏదైనా కోరికను అనుకొని సంకల్పించుకొని అలా నమస్కృతాంజలి గడించి ఇంటి బయట స్వచ్ఛమైనటువంటి కుంకుమతో స్వస్తిక్ చిహ్నం వేసి దాని మీద పసుపు పచ్చని పూలు అక్షింతలు వేసి మీరు గనక మీ గృహంలోనికి ప్రవేశించినట్లయితే ఇష్టకామ్యార్థి సిద్ధి, కార్యసిద్ధి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన సిద్ధింపబడతాయి అనేటువంటిది సిరివాస్తురీత్యా గమనార్హం. ప్రాతకాలంలో దీపాన్ని వెలిగించి అందులో 2
లవంగాలు వేయండి. ఆ తరువాత ఇంటి నుంచి బయటకు కదలండి. వినాయకుని వద్దకు వెళ్ళి గరిక గడ్డి సమర్పించి లడ్డూ నైవేద్యం పెట్టండి. లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు నేతి దీపారాధన చేసి చూడండి. ఆవ నూనె, నల్లటి మినువులు ఆ రోజు దానం చేయండి. ప్రాతకాలంలో తులసి మొక్కలో గనక నీళ్లు పోసినట్లయితే సిరిలక్ష్మి మీ గృహంలోనికి ప్రవేశించి తీరుతుంది సుమా. స్వచ్ఛమైనటువంటి పగడాలు, ముత్యాలు కలిపి చుట్టించుకొని దానిని నియమానుసారంగా మీ మెడలో గనక ధారణ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృప తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది సుమా. అకస్మాత్తుగా మీకు ధనలాభం కలగాలని చెప్పేసి గనక మీరు భావించినట్లయితే సిరివాస్తురీత్యా సుగంధాన్ని వ్యాపింపచేసేటువంటి అగరబత్తీలను, గులాబీ పరిమళాలను వెదజల్లేటువంటి అగరబత్తీలను లక్ష్మీదేవి యొక్క మందిరంలో సమర్పించండి. ఈ యొక్క చిన్ని పని శుక్రవారం నాడు కనుక చేసినట్లయితే శీఘ్రమే ఫలప్రాప్తి కలిగింపజేయటానికి ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది సుమా. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ నిరంతరం గనక నష్టాలు గనక వస్తున్నట్లయితే ఆ నష్టాలను నశింపచేసుకొని బాగుపడటానికి మర్రి చెట్టు వేరును తెచ్చి దానిని పట్టుదారంలో బిగించి మీ దుకాణం లేక వ్యాపార సంస్థ ముఖ్య ద్వారానికి సమీపంలో వేలాడదీయండి. పట్టుదారానికి ఎర్ర చందనం గనక పూసినట్లయితే శీఘ్రమే సఫలత సిద్ధిస్తుంది, వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది. ఇది సిరివాస్తు రీత్యా పాటించవలసినటువంటి నియమం. శుక్లపక్ష సోమవారం నాడు విష్ణాలయం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడే త్రికోణాకృతితో ఉన్నటువంటి చక్కటి జెండాను తీసుకుని వెళ్ళండి. ఎక్కడైతే మీరు ఈ జెండాను పాతి ఎగరవేసినట్లయితే చక్కగా నిరంతరం కూడాను ఎగురుతూ ఉంటుందో గాలికి, ఆ ప్రాంతంలో దాన్ని స్థాపించి నమస్కృతాంజలి ఘటించి మీరు తిరిగి రండి. తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా శీఘ్రమే నెరవేరటానికి లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి సిరివాస్తురీత్యా సిద్ధిస్తుంది సుమా. దుకాణంలో కానీ మీ ఫ్యాక్టరీల్లో కానీ మీరు ప్రవేశించే ముందు ద్వారానికి ఇరువైపులా కూడాను పవిత్రవంతమైనటువంటి కాశీ గంగా జలాన్ని చిలకరించండి. ఆ యొక్క సింహద్వారం ముందు ఆ దుకాణం లేక ఫ్యాక్టరీ అలా గంగాజలాన్ని గనక చిలకరించినట్లయితే ఆ రోజు అంతా కూడాను సౌభాగ్యదాయకంగా ఉండి తీరుతుంది. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షరీత్యా సిరివాస్తురీత్యా మీరు పాటించవలసినటువంటి ముఖ్యవంతమైనటువంటి నియమం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఆరాట పోరాట వ్యవస్థను అనుభవిస్తూ ఉన్నారా? అట్లా అయితే ఏదైనా దేవాలయంలో మీరు మనస్ఫూర్తిగా 2 అరటి చెట్లను నాటిరండి. ఆర్థిక దుస్థితి నుంచి బయల్పడటానికి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు సహకరిస్తాయి. ఈ చిన్ని నియమాన్ని మీరు పాటించటం వల్ల రోజు వినాయకుని గనక లడ్డూలు నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు వ్యాపార స్థలికి వెళ్ళండి. ఏదైనా తీపి పండును ఏ గుడిలోనైనా సరే మీరు సమర్పించండి.
ఇలా చేస్తూ గనక ఉన్నట్లయితే మీ వ్యాపారంలో ధనలాభం చేకూరి తీరుతుంది. ఇది శ్రీవాస్తురీత్యా గమనార్హం. ప్రతిదినం కూడాను ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానికి జలంతో గనక అర్ఘ్యం గనక సమర్పించినట్లయితే ఆ జలంలో 21 ఎర్ర మిరపకాయ గింజలు గనక వేసినట్లయితే మీకు రావలసినటువంటి ధనం తప్పనిసరిగా రప్పించమని చెప్పేసి ప్రార్థన చేసినట్లయితే ఎన్నడూ ఆగిపోయినటువంటి ధనం కూడాను మీకు తిరిగి రావటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానికి మీరు సమర్పించేటువంటి ఈ యొక్క అర్ఘ్యప్రదానం వల్ల శ్రీవాస్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాః పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. శ్రీ శ్రీనివాసం శేషాద్రివాసం గోవిందాయ నమః శ్రీ వెంకటేశం గోపాలాయ నమః శ్రీ వెంకటేశం దేవాయ నమః శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం సర్గభూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజు పాడేటటువంటి సుప్రభాతం చివర ఉండేటటువంటి మంగళహారతిలో ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వెంకటేశ్వర తత్వంగా ప్రతిపాదన చేస్తారు. స్రగ్భూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే అంటే దాని అర్థం స్రగ్గు భూషణ అంబర అంటే వివిధ రకములైనటువంటి పుష్పమాలల చేత అలంకరింపబడి ఉంటాడు. ఆ పుష్పమాలలు కూడా అత్యంత పరిమళ భరితములైనటువంటి పుష్పముల చేత కూర్చబడినవై ఉంటాయి. అవి కూడా ఏదో ఒక్కలా కట్టి తీసుకొచ్చి వేసినటువంటి మాల కాదు. ఒక్కొక్క మాల చాలా లావుగా ఉంటుంది, గజమాల అంటారు. కొన్ని చాలా తేలికగా సన్నగా కట్టబడి ఉంటాయి. కొన్ని బోర్లా పెట్టి గుచ్చబడి ఉంటాయి. కొన్ని బాగా వికసించినటువంటి పుష్పముల చేత అలంకృతుడవుతాడు. వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఒక గొప్ప విశేషంలో ఆయన అలంకారము ఒకటి. అందున అలంకారము అనేటప్పటికీ వెంకటేశ్వరుడి విషయంలో ఒక నియమం ఉంది. మిగిలినటువంటి ఏ క్షేత్రాలకి లేని నియమం ఒక్క వెంకటాచలంలో పుష్ప కైంకర్యమునందు విధింపబడి ఉంది. ఆ తిరుమల క్షేత్రంలో పూసేటటువంటి పువ్వులన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకారములకు మాత్రమే వినియోగింపబడాలి తప్ప అక్కడ పూసేటటువంటి ఏ ఒక్క పువ్వుని కూడా ఎవ్వరూ తమ అలంకారము కొరకు వాడడానికి వీలు లేదు. సాధారణంగా ఎక్కడైనా పువ్వులు దొరికితే అవి మాలగా గుచ్చి స్త్రీలు తమ కబరీబంధంలో అలంకారం చేసుకోవడం అనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. 2 నా కుండలి నామకుటి నా స్వర్గ్వి నాల్పభోగవాన్ అని పురుషులు పుష్పహారం వేసుకుని ఉండాలి అని ఒక నియమం. అది మంగళప్రదత్వం. కానీ తిరుమల క్షేత్రంలో అలా పుష్పహారం మెడలో వేసుకోకూడదు. అంటే ఎవరికి పురుషులకు పుష్పహారాలంకారము కొరకు ఆ పువ్వులు వినియోగింపబడరాదు. సాధారణంగా దేశంలో ఎక్కడైనా విష్ణువాలయంలో ఉండేటటువంటి నియమం శివాలయంలో ఉండేటటువంటి నియమం వేరుగా ఉంటాయి. శివాలయంలో ఎప్పుడైనా నిర్మాల్యం అంటే శివలింగానికి పూజ చేయబడినటువంటి పుష్పాన్ని కానీ మారేడుదలాన్ని కానీ ప్రసాదంగా ఇస్తే ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ తీసుకెళ్ళడానికి ముందు మాత్రం ఒక నియమం పాటించాలి.
చండీశ్వర స్థానం దగ్గరికి తీసుకెళ్ళి ఒక చిటికె వెయ్యాలి. ఆయన యోగమునందు ఉంటాడు. ఆ ధ్యానమునందున్నటువంటి చండీశ్వరుడు కన్ను విప్పి చూస్తాడు, ఎందుకు నా ధ్యానం భంగం చేశావని. అప్పుడు ఆ ప్రసాదాన్ని చూపించి, స్వామి ఇది శివ నిర్మాల్యం, నేను తీసుకెడుతున్నాను అని చెప్పాలి. ఆయన అనుగ్రహిస్తాడు, తీసుకెళ్ళు అంటాడు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. చండీశ్వరుడికి చూపించి ప్రసాదంగా తెచ్చుకుంటారు. విష్ణు ఆలయంలో అటువంటి నియమాలేం లేవు. సాధారణంగా శ్రీ మహావిష్ణువుకి అలంకారం చేయబడినటువంటి తులసి కానీ పుష్పమాల కానీ తీసుకొచ్చి భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఒక్క తిరుమల క్షేత్రం మాత్రం దానికన్నా భిన్నమైనటువంటి నియమంతో ఉంటుంది. స్వామివారికి తోమాల అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాలని అలంకారం చేస్తారు. అది బాహువుల నుండి కిరీటం నుంచి క్రిందకి వేలాడుతూ ఉంటుంది. ఆ మాల వెళ్ళడం కూడా అంత గొప్ప వైభవంతో ఆనంద నిలయంలోకి వెడుతుంది. అలా తీసుకెడతారు దాన్ని. కానీ స్వామివారికి అలంకారం చేసి తీసినటువంటి నిర్మాల్యం ప్రసాదంగా ఇవ్వరు. ఒకవేళ ఏ కారణం చేతనైనా పువ్వులు పక్కన పెట్టి ఉన్నా అవి ఇంటికి తెచ్చుకోవడం కానీ ప్రసాదంగా వాటిని తలలో పెట్టుకోవడం కానీ తిరుమలలో చెయ్యరు. వెంకటేశ్వర నిర్మాల్యాన్ని ఒక్క తిరుమల క్షేత్రం వరకే, మిగిలిన చోట్ల కాదు. ఒక్క తిరుమల క్షేత్రంలో మాత్రం స్వామి నిర్మాల్యాన్ని ధరించారు. కానీ స్వామి మాత్రం పరమప్రీతితో ఉంటాడు పుష్పాలంకారము చేత. చైతన్య కుసుమ ప్రియ అని లలితా సహస్రంలో అమ్మవారికి నామం ఎలా ఉందో అలా వెంకటేశ్వరుడు కూడా ఆనాడే వికసించినటువంటి పువ్వులు సహజ సుగంధ భరితములైనటువంటి పుష్పముల చేత అలంకృతుడు కావడానికి, అటువంటి పువ్వుల చేత ఆరాధింపబడడాన్ని ఆయన ఇష్టపడతాడు. పరమ ప్రీతితో దాన్ని స్వీకరిస్తాడు. ఆయనకి చేసేటటువంటి పూజలలో అష్టదళ పాద పద్మారాధనము అని ఒక ప్రత్యేకమైనటువంటి పూజ. అందులో తామర పూలతో అంటే బంగారంతో చేయబడినటువంటి 8 రేకులు కలిగినటువంటి పద్మముల చేత ఆయన పాదములు అర్చింపబడతాయి. పుష్పములకు ఆయనకు అంత గొప్ప అనుబంధం. దేవా ఆవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తధామాభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదాధే పదం సమూఢమస్య పాంసురే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः अतो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरजाः दिवि चक्षुरातातम् तद्विप्रासो विपन्यवो जागृवांसः समिन्धते विष्णोर्यत्परमं पदम् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजांसि यो अस्काभायदुत्तारं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायः प्रतद्विष्णुस्तवते वीर्येण मृगो न भीमः कूचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमाणेष्वधिक्षियन्ति भुवनानि विश्वा
प्रविष्णावे सूषमे एतुमन्मागिरिक्षिता उरुगायाय वृष्णे य इदम् दीर्घम् प्रजातम् सधस्थमेको विममे त्रिभिरित्पदेभिः यस्य त्रिपूर्णा मधूना पदान्यक्षीयमाणा स्वधया मदन्ति य उत्त्रिधातु पृथिवीमुदद्यामेको दाधारभुवानानि विश्वा तदस्य प्रियमभिपाथो अश्यान्नरो यत्रा देवयवो मदन्ति उरुक्रमस्य स हि बन्धुरित्था विष्णोः पदे पारमे मध्व उत्साह तावाम्बास्तु न्युष्मसि गमज्झै यत्र गावो भूरि शृङ्गा अयासाः अत्राह तदूरुगायस्य वृष्णः परमम् पदमवाभाति भूरि प्रवः पान्तमन्धासोऽधियायते महे शूरा आज विष्णवे चार्चता यासानूनि पर्वाता नामदाभ्यामहस्तस्थतुरर्वातेव साधुना वेषमित्था समराणम् शिवीवतोरिन्द्रा विष्णुसुतपावा आमुरुष्यति यामर्त्याय प्रतिधीयमानमित्कृशानोरस्तु रसनामूरुष्यथाः ता ईं वर्धन्ति मह्यस्य पौंस्यन्निमातरा नयति रेतासे भुजे दधाति पुत्रो वारम् परम् पितुर्नामा तृतीयमधीरोचने दिवः तत्तदिदस्य पौंस्यम् गृणीमसीनस्य त्रातुरा वृकस्य मीळ्हुषाः यस्ते मन्यो विधद्वज्रसायकसः ओजः पुष्यति विश्वमानुषक् साह्यामदा समार्यन्त्वया आयुजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेवास देवो मन्युर्होता वरुणो जातवेदाः मन्युम् विषकीलते मानुषीर्याः पाहि नो मन्यो तपसा सजोषाः अभीहि मन्यो तवसस्तवीयान् तपसा युजा विजहि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावसून्याभरात्वन्नः त्वं हि मन्यो अभिभूत्योजा स्वयंभूर्भामो अभिमातिशाहः विश्वचर्षणिः सहुरिः सह आवानस्मास्वोजः पृतना सुधेहि अभागः सन्नपपरेतो अस्मितवक्रत्वात् विषस्य प्रचेतः तन्वा मन्यो अक्रतुर्जहीलाहं स्वातनोर्बलदेयायमेहि अयन्ते अस्म्युपमे ह्यर्वाङ् प्रतीचीनः सहुरे विश्वधायः मन्यो वज्रिन्नभिमामाववृत्स्वहना आवदस्योम् अर्तवोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भवामेधा
पुत्राणि जङ्घना बभूरि जुहोमि ते धरुणम् मध्वो अग्रमुभा उपांशु प्रथमापि भाव त्वया मन्यो सरथमारुजन्तो हर्षमाणासो धृषिता मरुत्वः तिग्मेशव आयुधा संशिशाना अभिप्रयम् पुनरो अग्निरूपाः अग्निरिव मन्योत्विषितः सहस्रसेनानीर्नः सहुरे हूतयेधि हत्वा यशत्रून् विभजस्व वेद ओजो मिमानो विमृधो नुदस्व सहस्वमन्यो अभिमातिमस्मे रुजन् ऋणन् प्रमृणन् प्रेहि शत्रून् उग्रन्ते पाजो नन्वारुरुद्रे वशीवशम् नयस एकजत्वम् एको बहूनामसि मन्यवीलितो विषम् विषंयुधये संशिशाधि अकृत्तरुक्वया युजावयन्त्युमन्तम् घोषम् विजयाय कृण्महे विदेशकृदिन्द्रजिवानवब्रभूस्माकम् मन्यो अधिपा भवेह प्रियन्ते नाम सहुरे गृणीमसि विद्मातमुत्संयत आबभूथ आभूत्या सहजा वज्रसायकसहो बिभर्षभिभूत उत्तरम् कृत्वा नो मन्यो सह मेद्येधि महाधनस्य पुरुहूत संसृजि संसृष्टम् धनमुभयम् समाकृतमस्मभ्यम् दत्ताम् वरुणश्च मन्युः भियम् दधाना हृदयेषु शत्रवः पराजितासो अपनिलयन्ताम् धन्वना जिञ्जयेम धन्वना तीव्राः समदो जयेम धनुष्यत्रोरपकामम् कृणोति धन्वना सर्वाः प्रदिशो जयेम पवनात्मज ओ घनुडा ओ पवनात्मज ओ घनुडा बापु बापनगा परगितिगा ओ पवनात्मज ओ घनुडा विग्रहण ओदनुजान्तक मारुलेकमति मलसितिगा ओ रविग्रहण ओदनुजान्तक मारुलेकमति मलसितिगा दारुणपु विनता तनयादोलु दारुणपु विनता तनयादोलु गारविंपनिटु कलिगितिगा दारुणपु विनता तनयादोलु गारविंपनिटु कलिगितिगा
పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ రవిగ్రహణ ఓదనుజాంతక మారులేకమతి మలసితిగా ఓ రవిగ్రహణ ఓదనుజాంతక మారులేకమతి మలసితిగా దారుణపు వినతా తనయాదులు దారుణపు వినతా తనయాదులు గారవింపనిటు కలిగితిగా దారుణపు వినతా తనయాదులు గారవింపనిటు కలిగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఉయ్యాలలోని బాల ఉన్నావు జగమేల అలసేటి వేళలోన లాలించనేను లేనా ఉయ్యాలలోని బాల ఉన్నావు జగమేల అలసేటి వేళలోన లాలించనేను లేనా జో 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 పసి వెన్నెల కను పాపలా కాచేను అమ్మలా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా ఆ